ఒకప్పుడు ఒక పెద్ద నదీ తీరంలో ఒక భారీ బెర్రీ చెట్టు ఉండేది. ఆ చెట్టుపైన ఓ తెలివైన కోతి నివసించేది. అది ఎంతో ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక మొసలి నీటిలోనుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి చెట్టు వేర్ల దగ్గర విశ్రాంతి తీసుకుంది. మొసలిని అలసిపోయినట్టు, ఆకలిగా ఉన్నట్టుగా చూసిన కోతి దయతో కొన్ని బెర్రీ పళ్లను ఇచ్చింది. మొసలి ధన్యవాదాలతో ఆ పళ్లను తీసుకుంది. మరునాడు మళ్లీ వచ్చింది. అలానే ప్రతిరోజూ రావడం మొదలైంది. కొద్ది కాలంలో కోతి, మొసలికి మంచి స్నేహితులు అయ్యారు. ఒకరోజు మొసలి కొన్ని బెర్రీపళ్లను తన భార్యకి తీసుకెళ్ళింది. ఆమె వాటిని తినింది, చాలా ఇష్టపడింది. కాని కోతిని చూసి ఈర్ష్యతో నిండిపోయింది. ఈ పళ్ళు అంతగా రుచిగా ఉంటే ఆ కోతి గుండె ఇంకా తీయగా ఉండకపోతుందా? నీవు నాకు ఆ కోతి గుండె తీసుకురా అని మొసలి భార్య చెప్పింది. తరువాత రోజు మొసలి ఒక పథకంతో వచ్చింది. ప్రియమైన స్నేహితుడా, నా భార్య నిన్ను భోజనానికి ఆహ్వానించింది. రా, నా వెన్నుపైన కూర్చో, నేను నిన్ను నది పక్కకి తీసుకెళ్తాను అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన కోతి తన వీపుపైకి ఎక్కి కూర్చుని మొసలితో పాటు వెళ్ళింది. నది మధ్యలో ఉండగా మొసలి కొద్దిగా మునగసాగింది. క్షమించు మిత్రమా, నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది అని చెప్పింది. ఆ తెలివైన కోతి వెంటనే ఒక పథకాన్ని ఆలోచించింది. అయ్యో, ఇది ముందే చెప్పాల్సింది కదా! నా గుండె చెట్టుపై మర్చిపోయాను. నన్ను తిరిగి చెట్టుకు తీసుకెళ్ళు, నేను తీసుకొస్తాను. బుద్ధిహీన మొసలి అది నిజమని నమ్మి తిరిగి చెట్టువైపు ఈదసాగింది. ఒడ్డుకు వచ్చేసరికి కోతి చెట్టు పైకి దూకింది. ఓ బుద్ధిహీన మొసలీ! ఎవరు తమ గుండె లేకుండా బ్రతకగలరు? నీవు మన స్నేహానికి ద్రోహం చేశావు. ఇకమీదట నీమీద నాకు నమ్మకం లేదు. ఆ మాటలు విన్న మొసలి దిగులుగా మౌనంగా అక్కడినుంచి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. కష్ట సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి బుద్ధితో ఆలోచించాలి. నిజమైన స్నేహితుడినికి ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.